బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలు అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. రెండు పార్టీల నుంచి 60 నుంచి 70 సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలి జాబితాలో టీడీపీకి 50, జనసేనకు 10 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. జాబితా ప్రకటనకు ముందు సీనియర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరికి మినహా అందరికీ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన సీట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద టీడీపీ జనసేన పొత్తు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ తొలి విడత జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, టీడీపీ జనసేన తొలి జాబితా మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్ని స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది? ఎన్ని స్థానాలను ప్రకటించే ఛాన్స్ ఉంది ఇప్పుడు? ఎస్ రామ్దాస్, మొట్టమొదటి అయితే టీడీపీ జనసేన మొట్టమొదటిసారిగా తన తొలి జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. దాదాపుగా 11:40 ప్రాంతంలో ఒక ముహూర్తం లాగా పెట్టుకున్నారు. ఆ టైంలో మొదటి జాబితాకి అయితే వచ్చే పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఈ రెండు కలిసి 100 స్థానాలు పైగా, ఈ రోజు 100 స్థానాలు ఇంచుమించుగా అందరూ 70-80 అనుకుంటారు, కానీ దాదాపుగా 100 స్థానాలు టచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది అంచనా ప్రకారంగా వేస్తున్నారు. దాదాపుగా సిట్టింగ్ లో ఒక 2-3 తప్పితే దాదాపుగా అందరికీ కూడా సిట్టింగ్ లో వచ్చే పరిస్థితి అయితే ఉంది. మిగతా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల నాయుడు, తర్వాత నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్లు చేరుకున్నారు. వీళ్ళందరితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. అంటే ఏదైతే అందుబాటులో ఉన్న నేతలందరినీ కూడా చంద్రబాబు పిలిచారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. కొంతమంది ఇంకా సీనియర్ నేతలు కూడా చేరుకునే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 11:30, 11:40 ముహూర్తం పెట్టుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే దీంట్లో కొంతమందికి షాక్ తగిలే, సీనియర్లకి చాలా మందికి షాక్ తగిలే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే కొత్త వారు కూడా దాదాపుగా 10 నుంచి 15 మంది దాకా కొత్త పేర్లు కూడా వినపడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ సిట్టింగ్ కి సంబంధించిన విషయంలో ఒక సర్వేపల్లి, తర్వాత ఇతర విషయాలకు సంబంధించి తప్పితే, కళా వెంకట్రావు సర్వేపల్లి ఇటువంటి వాటికి తప్పితే మిగతా అన్ని కూడా క్లియర్ గా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఒకసారి కానీ చూసుకుంటే అభ్యర్థుల పేర్లకు సంబంధించి చూసుకుంటే ఆముదాల వరుస కున్న రవికుమార్ కి ఇచ్చాపురం బెందాల అశోక్, టెక్కేలి అచ్చెన్నాయుడు, రాజారాం కొడ్రు మురళీమోహన్, అరకు దొన్నుదొర, అనకాపల్లి పీలా గోవింద్, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, విశాఖ ఈస్ట్ గొలకపూడి రామకృష్ణ, వెస్ట్ గణబాబు, కొత్తపేట బండారు సత్యనారాయణ, మండపేట జోగేశ్వరరావు, జగంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, తుని యనమల దివ్య, అనపర్తి నల్లమెల్ల రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్, పాల్కొల్లు నిమ్మల నాయుడు, అచంట పితాని సత్యనారాయణ, తలుపు అరమిల్లి రాధాకృష్ణ, ఉండి మంతెన్ రామరాజు, చింతలపూడి రోషన్, దెందులూరు చింతమనేని కూతురు పేరు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏలూరు బడేటి రాధాకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, ముచిలీపట్నం కొల్లు రవీంద్ర, జగ్గయ్యపేట సీతారాం తాతయ్య, తిరువూరు పలుకుపూడు శ్రీనివాస్, ఇతను కూడా కొత్తగా తిరువూరు నుంచి తన పేరు ప్రకటించే అవకాశం అయితే ఉంది. నందిగామ సంగిరాల సౌమ్య, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు జూలిపాల్ నరేంద్ర, పచ్చిపాడు బి రామాంజనేయులు, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, తెలకలూరుపేట పచ్చపాటి పుల్లారావు, మాచర్ల బ్రహ్మానందరెడ్డి, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రకటించే అవకాశం ఉంది. అద్దంకి గొట్టుపాటి రవికుమార్, పర్చూరు ఏలూరు సాంబశివరావు, రేపల్లి అనగాని సత్యప్రసాద్, వేమూరు నక్కా ఆనందబాబు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కొండేపి డోల వీరాంజనేయులు, ఒంగోలు దామచాల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎరిక్షన్ బాబు, మార్కాపురం కందల నారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగునూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, గూడూరు పాశం సునీల్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పలవనేరు అమర్నాథ్, హిందూపురం బాలకృష్ణ, తాడిపత్రి జేసీ అస్మిన్, డోను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కొడుమూరు కొత్తగా ఈ పేర్లు అయితే వస్తున్నాయి. డోను అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేటాయించారు, కొడుమూరు దస్తగిరికి కేటాయించారు, పెనుగొండ సవితమ్మ, సింగనమల బండారు శ్రావణి, రాయచోటి రామప్రసాద్ రెడ్డి, తంబలపల్లి జయచంద్రారెడ్డి, చిత్తూరు గురిజాల జగన్, ఉదయగిరి కాకర్ల సురేష్, తొలూరుపేట నెలవల సుబ్రహ్మణ్యం కూతురు పేరు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కావలి కావ్య కృష్ణారెడ్డి, కమలాపురం
కమలాపురం వచ్చి చైతన్య పేరు, వీరశివారెడ్డి కూతురు చైతన్య పేరు వచ్చేటట్టు ఉంది. కొడుకు కొడుకొండ పయ్యావల కేశవ్, పొలివెందల బీటెక్ రవి, మైతికూరు పుట్టా సుధాకర్ యాదవ్, కర్నూలు టీజీ భరత్, పత్తికొండ కేఈ శ్యామ్, తర్వాత గుంటూరు అంటే ఇప్పుడు గురజాల చూసుకుంటే ఎర్రని శ్రీనివాసరావు ఆల్రెడీ వచ్చింది. ఇందాక కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బాపట్ల విషయంలో శ్యామ్ ప్రసాద్ వస్తుందా, లేకపోతే బాపట్లకు సంబంధించి నరేంద్ర వర్మ పేరు వస్తుందా, లేకపోతే వేరే పేరు వస్తుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపల్లె తెలంగాణ చచ్చిపోయాల్సిందాక మనం అనుకున్నది. తర్వాత పత్తిపాడ వచ్చి బూర్ల రామాంజనేయులు అంటున్నారు, అదొకటి చూడాలి. జనసేన నుంచి చూసుకుంటే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పేరు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ సీనియర్లకి కొంతమందికి పేర్లు రాని పరిస్థితి కూడా కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా ఈ లిస్ట్ లో వీళ్ళ పేర్లు కనపడవు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు, దేవినేని ఉమా పేరు, ఆలపాటి రాజా, బీకే పార్థసారథి, అలాగే కళా వెంకట్రావు ఈ సీనియర్లకి జాబితాలో వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. చూడాలి. అంటే దాదాపుగా జనసేన నుంచి కూడా చాలా పేర్లు అయితే వినపడుతున్నాయి. జనసేనకి సంబంధించి కూడా రాజోలు, తర్వాత రాజమండ్రి రూరల్ జనసేన కందుల దుర్గేష్ పేరు వినపడేటట్టుంది. రాజోలు రాపాక రమేష్ గాని దేవర ప్రసాద్ గాని వచ్చే పరిస్థితి అయితే ఉంది. రెండిట్లో ఒక పేరు అయితే కనపడుతుంది. ఇలా దాదాపుగా మనం చెప్పిన దాంట్లో అయితే కృష్ణమోహన్, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఒకరిద్దరికి మినహా అందరికీ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు మరి ఆ ఇద్దరికి మొండి చేయి చూపించినట్టు? అలాగే బీజేపీ పరిస్థితి ఏంటి? ముగ్గురు పొత్తులో వెళ్తున్నారు. మరి బీజేపీకి సంబంధించినటువంటి క్లారిటీ ఏమైనా వస్తుందా? ఇప్పుడు చంద్రబాబు పవన్ భేటీ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే దాదాపుగా ఇప్పుడు మొత్తం క్లారిటీ అయితే ఉంది రాందాస్. ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఒక క్లారిటీ ఉంది. సీట్ల విషయంలో కూడా క్లారిటీ ఉంది. అంటే బీజేపీ సీట్లు ఇప్పుడు టచ్ చేయరు. బీజేపీ కోరుకుంటున్న ఏవైతే సీట్లు ఉన్నాయో వాటిని ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి లేదు. ఈ లిస్ట్ లో ఆ పేర్లు కూడా రావు. దాదాపుగా జనసేనకు టీడీపీకి బీజేపీ మధ్య ముగ్గురు ఏవైతే పొత్తులో ఉండాలి అనుకుంటున్నారో ఆ సీట్లు అంటే కాంట్రవర్సీ లేనివి, ఎక్కడ ఇష్యూస్ లేనివి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పేర్లు అయితే రావు. ఇప్పుడు మీ అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా 7-8 సీట్లు క్లారిటీ ఉన్నాయి. ప్రతి జిల్లాలో 13 జిల్లాల్లో కూడా, ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో క్లారిటీ అయితే ఉంది. కాకపోతే 3-4 సీట్ల విషయంలోనే కొంత పేచీ ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించిన సీట్లు దాదాపుగా వాళ్ళు కోరుకుంటున్న 10-12 సీట్ల వ్యవహారంలో కూడా కొంత వెయిట్ చేస్తున్నారు. దాంట్లో తెలుగుదేశం నేతలు కొంతమంది గట్టిగా అడుగుతున్నారు. అలాగే జనసేనకు సంబంధించి బీజేపీ కూడా పట్టుబడుతున్న ఇష్యూస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన మాత్రమే ఈసారి బీజేపీ కోరుకుంటున్న లిస్ట్ దీంట్లో టచ్ కాదు. కేవలం క్లారిటీ ఉంది. జనసేన టీడీపీ మధ్య ఒక క్లారిటీ ఉండి బీజేపీ ఈ సీట్లు కోరడం లేదు అనుకున్న సీట్లు మాత్రమే ఈ రోజు ప్రస్తావనకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 11:40 80 నుంచి 100 లోపల సీట్లు వస్తాయనేది ఒక సంఖ్య కూడా అనుకుంటున్నారు. దాదాపుగా ఎక్కువ సీట్లనే ఈ రోజు ఉమ్మడి కార్యాచరణలో ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీని కూడా త్వరగా ప్రకటించాలనే వ్యవహారం అయితే కోరుకుంటున్నారు. బహుశా ఒక 2-3 రోజుల్లోనే బీజేపీకి సంబంధించిన వ్యవహారం కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లను కూడా కలుపుకొని మొత్తం లిస్టుని ఒకసారిగా రిలీవ్ చేసేపడుతుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం తొలి జాబితాలో దాదాపుగా 100 సీట్ల వరకు టచ్ అయ్యే పరిస్థితి. అంటే 80 నుంచి 100 సీట్లు టచ్ అవుతాయంటున్నారు. దాదాపుగా అన్ని సీట్లలో ఒక క్లారిటీ అయితే ఉంది. ఆ క్లారిటీకి సంబంధించిన వ్యవహారంలో అయితే ఒక స్పష్టత ఉంది అనేది. కృష్ణమోహన్, ఇప్పటి వరకు అయితే ఎలాంటి వివాదాలు లేని స్థానాలు మాత్రం ఫైనల్ చేశారు. ఇంకా కొన్ని సమస్యాత్మకమైనటువంటి స్థానాలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు, అంతేనా? ఎస్ రామ్దాస్, వివాదాలు లేనివి ఎక్కడైనా వివాదాలు లేవు, అంత క్లీన్ గా ఉందో. సో పోటీ చేయడానికి 2 పార్టీలు ఒప్పుకున్నాయో అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు ఈ సీట్ల ప్రకటించిన దాంట్లో మాత్రం ఒక్క విషయంలో మాత్రం కాస్త ఉత్కంఠత ఉంది. జనసేన ప్రకటించబోయే సీట్ల విషయంలో కొన్ని సీట్లలో క్లారిటీ ఉంది కానీ కొన్ని సీట్లలో క్లారిటీ లేదు. ఆ సీట్ల వ్యవహారంలో మాత్రం కొంత టెన్షన్ అయితే ఉంది. చూడాలి దాని పరిస్థితులు. అంటే ఇప్పుడు విడుదలైన తర్వాత వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, జనసేనకు తెలుగుదేశానికి పొత్తులో వస్తున్న పేర్లు ఏంటి అనే విషయంలో కొన్ని సీట్లు చాలా క్లారిటీ. ఇప్పుడు తెనాలి ఉంది, ఇట్లాంటి సీట్లు అన్ని కూడా రాజమండ్రి రూరల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ ఉంది. కానీ కొన్ని సీట్ల వ్యవహారంలో మాత్రం ఇంకా కొంత పీటముడి వీడలేదు. దాదాపుగా 100 మంది లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారు. ఆ 100 మంది లిస్ట్ లో ఈ రోజు ప్రకటించాలనుకున్నారు. అయితే
ఇప్పుడు వరకు కూడా ఇంకా కొంత టెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. జనసేన టీడీపీ మధ్య కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించిన సీట్లు అవసరమైతే దీన్ని నెక్స్ట్ రెండో జాబితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు మాత్రం వివాదాలు లేవు, అన్ని క్లియర్ గా ఉన్న సీట్లు మొత్తం కూడా ఈ రోజు విడుదలయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ సీట్లలో ఎటువంటి మార్పులు కూడా జరగవు, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా వచ్చేసిన పరిస్థితి. దీంట్లో చూసుకుంటే ఇప్పుడు కొత్త వారిలో కూడా చాలా మంది కొత్త లిస్ట్ లో కూడా చూసుకుంటే మనం కానీ చాలా మంది కొత్త అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నారు. డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తున్నారు, కొడుమూరు దస్తగిరికి ఇస్తున్నారు, ఆచంట అనంతపురం పెనుగొండలో సబితమ్మకి ఇస్తున్నారు, కళ్యాణదుర్గం సురేంద్ర బాబు ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నారు, సింగరమణిలో బండారి శ్రావణికి ఇస్తున్నారు, రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డికి సీట్ ఇచ్చిన తర్వాత రాత్రి చంద్రబాబు ఫ్లెక్సీలు తర్వాత మొత్తం కూడా అక్కడ తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. తమ్మలపల్లిలో జయచంద్ర రెడ్డికి ఇస్తున్నారు, చిత్తూరు గుడిదాల జగన్కి ఇస్తున్నారు, ఉదయగిరి కాకర్ల సురేష్ ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, తుళ్ళూరుపేటలో నెలవల కూతురికి ఇచ్చే పరిస్థితి ఉంది, కావలి కాళకృష్ణారెడ్డి ఇతను కూడా వ్యాపారస్తులు. ఇట్లా ఇవన్నీ కూడా కొత్త ముఖాలు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే కొన్ని సీనియర్లకి ఈసారి కొంత దూరం పెట్టే పరిస్థితి కూడా ఉంది. కొన్ని ఈక్వేషన్స్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా కొంత మార్పులు చేర్పులు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఓవరాల్ గా అయితే ఈ రోజు దాదాపుగా వివాదాలు లేని సీట్ల విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. మళ్ళీ మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది కాసేపట్లో టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాలు అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. రెండు పార్టీల నుంచి 60 నుంచి 70 సీట్లకు పైగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో టీడీపీకి 50కి పైగా, జనసేనకు 10 పైగా సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. జాబితా ప్రకటన ముందు సీనియర్లతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలు ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరి మినహా అందరికీ కన్ఫర్మ్ కాబోతోంది. ఇక బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన సీట్ల ఖరారు ఉండబోతుంది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ సంబంధించిన జాబితా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తొలి జాబితాలో తెలుగుదేశం ప్రకటించే అభ్యర్థుల జాబితా ఒకసారి చూద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలస, టెక్కలి, పాలకొండ, రాజాం, నరసన్నపేట, ఆముదాల వలస, హెచ్చెర్ల జనసేన కేటాయించబోతున్నారు. పాతపట్నం కూడా జనసేన కేటాయించబోతున్నారు. ఇక విశాఖ నుంచి టీడీపీ పాయకరావుపేట, వంగలపొడి అనిత, అలాగే నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, విశాఖ వెస్ట్ గణబాబు, విశాఖ ఈస్ట్ వెలగలపొడి రామకృష్ణ, అరకు దొన్ను దొర, పెందుర్తి బండారు సత్యనారాయణను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట నుంచి టీడీపీ జ్యోతుల నెహ్రూ, తుని యనమల దివ్య టీడీపీ నుంచి, పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, పత్తిపాడు టీడీపీ నుంచి పరుపుల సత్యప్రభ, రాజోలు జనసేన నుంచి దేవ వరప్రసాద్ లేదా రాపాక రమేష్, రాజమండ్రి రూరల్ నుంచి జనసేన కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా నుంచి టీడీపీ నుంచి ఉండి వేటుకూరి శివరామరాజు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, ఈయన బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు, వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర కుమార్, వేమూరు నుంచి నక్క ఆనందబాబు, బాపట్ల నుంచి వేగేష్ణ నరేంద్ర వర్మ, రేపల్ నుంచి అనగాని సత్యప్రసాద్, అలాగే మంగళగిరి నుంచి నారా లోకేష్, పత్తిపాడు నుంచి బూర్ల రామాంజనేయులు, తెనాల నుంచి జనసేనకు కేటాయించారు నాదిళ్ల మనోహర్. అండ్ ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ కడప మాధవిరెడ్డి, రాయచోటి మండిపల్లి ప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, పులివెందుల బీటెక్ రవి. ఇక ప్రకాశం జిల్లా నుంచి ఒకసారి చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ నుంచి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండెపి దోలా బాల వీరాంజనేయులు, ఒంగోలు దామచెల్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు నుంచి పాషన్ సునీల్, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, కర్నూలు టీజీ భరత్, పత్తికొండ కేఈ శ్యామ్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ. ఇక చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నారా చంద్రబాబు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, హిందూపురం బాలకృష్ణ, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్, డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోడుమూరు దస్తగిరి, పెనుకొండ సభితమ్మ, సింగనమల నుంచి బండారు శ్రావణి, రాయచోటు నుంచి రాంప్రసాద్ రెడ్డి, తంబలపల్లి నుంచి జయచంద్రారెడ్డి, చిత్తూరు నుంచి గురజాల జగన్, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్, సూళ్లూరుపేట నుంచి నెలవెల సుబ్రహ్మణ్యం కూతురు
అలాగే కావల్ నుంచి కావ్య కృష్ణారెడ్డి, కమలాపురం నుంచి చైతన్య పేర్లు ఖరారైనట్టు తెలిసింది. ఇది తెలుగుదేశం పార్టీ తొలి విడత జాబితాలో అనౌన్స్ చేసే అభ్యర్థుల జాబితా సంబంధించిన సమాచారం. పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం ప్రకారం అందినటువంటి ఈ జాబితా మీకు ఆర్టీవీ స్క్రీన్పై మేము ప్రసారం చేస్తున్నాం. ఇక జనసేనకు కూడా మిగతా సీట్లు కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికైతే తొలుత వివాదాలు లేని స్థానాలకు సంబంధించి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు సీనియర్లతో భేటీ కాబోతున్నారు. తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక మిగతా అభ్యర్థులకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ మరొకసారి భేటీ అయిన తర్వాత పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.